హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రీస్ వరల్డ్. ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ నుండి బయలుదేరి తిరుపతి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మార్నింగ్ 6:15కి సికింద్రాబాద్ నుండి వందే భారత్ ట్రైన్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. దీనికి ఏంటంటే ప్లస్ మనకి మ్యాక్సిమం లాస్ట్ మినిట్లో కూడా టికెట్లు దొరుకుతాయి వందే భారత్ ట్రైన్కి అయితే. ట్యూస్డే తప్ప అన్ని రోజులు అవైలబుల్గానే ఉంటుంది ఈ ట్రైన్. హైదరాబాద్ నుండి అత్యంత ఫాస్టెస్ట్ ట్రైన్ కూడా ఇదేనండి తిరుపతికి. ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 1700 పడింది విత్ ఫుడ్తో ఇంక్లూడ్ చేసుకుని. మనకు ఫుడ్ కూడా చాలా బాగుంది. అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకుంటే మనకి ఈ ట్రైన్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలండి. టైం కూడా చాలా సేవ్. తిరుపతి దిగాక కరెక్ట్ గా బస్ స్టాండ్ ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసంలో మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఆన్లైన్ లో. ఈ శ్రీనివాసం కాంప్లెక్స్ లోకి వెళ్ళి రిసెప్షన్ లో మన ఆన్లైన్ టికెట్ చూపిస్తే మనకైతే రూమ్ ఎలకేట్ చేశారు ఫ్రెండ్స్. ఈ శ్రీనివాసం మాధవం రెండు కలిసే ఉంటాయండి. మనకైతే మాధవంలో ఎలకేట్ చేశారు. మేము బుక్ చేసుకున్నదైతే సూట్ రూమ్ అండి. 900 పడింది. రూమ్ అయితే చాలా బాగుందండి, నిజంగా వర్త్ అనే చెప్పాలి. 2 బెడ్స్ ఉన్నాయి. ఒకటి 6x6 కింగ్ సైజ్ ఉంది, ఒకటేమో 4x6 దివాన్ ఉంది. మేము మధ్యాహ్నం 3 గంటలకి ట్రైన్ దిగి రూమ్కి వచ్చి చెక్ ఇన్ అయ్యేసరికి 4 అయిందండి. ఇంకా లేట్ చేయకుండా బయటకు వచ్చి ఆటో ఒకటి హైర్ చేసుకుని తిరుపతిలో కింద ఉన్న టెంపుల్స్ అన్ని నైట్ లోపు చుట్టేయాలనుకున్నాం. ముందైతే పద్మావతి అమ్మవారి టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ కోనేరులో నీళ్లు చూసారా ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. మనకు తిరుమలలో కోనేరులో కూడా సేమ్ ఇలాగా ఉంటాయండి నీళ్ళు అయితే. అక్కడ చూసుకుని వెంటనే లేట్ చేయకుండా బయలుదేరి కపిల్ తీర్థానికి వచ్చామండి. తిరుపతిలో పద్మావతి అమ్మవారి టెంపుల్, కపిల్ తీర్థం, గోవిందరాజుల స్వామి గుడి, ఇస్కాన్ టెంపుల్, కోదండరామ స్వామి గుడి, ఈ 5 టెంపుల్స్ కలిపి 750 రూపాయలు ఛార్జ్ చేశాడండి ఆటోవాడు. ఈ కపిల్ తీర్థం మట్టికి వర్షాకాలం అయితే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వద్దు. మీరు వర్షాకాలం కానీ వింటర్ సీజన్లో వర్షాలు అప్పుడే ఆగిన తర్వాత వస్తే గానీ అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇదైతే, చాలా భారీగా వస్తుంది ఫ్లోటింగ్ అయితే ఇక్కడ మట్టికి. ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవడంతో ఇంకా సరిగ్గా అయితే రావట్లేదండి. తిరుపతిలో మేము దిగిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి రూమ్కి రావాలన్నా ఈ 5 ప్లేసులకి తిరగడానికి ఆటో మాట్లాడుకున్నప్పుడైనా ఈ ఆటో వాళ్ళ మట్టికి చాలా చిరాకు తెప్పించారని చెప్పాలి. ఎందుకంటే మనం చక్కగా రిఫ్రెష్ అయ్యి దైవధ్యానం చేసుకుందామని వస్తామండి. కానీ ఇక్కడ మట్టికి ఆటో వాళ్ళు ఒకరిని మాట్లాడుకుని ఆడు ఎక్కువ చెప్తున్నాడని అర్థమయ్యి మనం వేరే వాడిని మాట్లాడుకుంటే ఆ వేరే ఆటో వాడితో వీళ్ళిద్దరు గొడవ పడతారండి. మాకు ప్రతిసారి ఇదే ఎదురైంది ఇక్కడ తిరుపతిలో. 5 టెంపుల్స్ కలిపి ఫస్ట్ మాట్లాడుకున్న అతను 1200 చెప్పాడు, 1200 తక్కువ రానన్నాడు. రెండో వాడు 750కే వచ్చాడు. చూడండి ఎంత తేడా. కాబట్టి మీరు గనక వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇది వచ్చి ఇస్కాన్ టెంపుల్ అండి. ఈ ఆర్కిటెక్చర్ మట్టికి మామూలుగా ఉండదు. మీకు అవుటరే చూపిస్తున్నాను, లోపలికి మొబైల్ ఎలా లేదని లోపలికి చూపించట్లేదు. ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ మట్టికి అలా చూస్తూ ఉండిపోతాం అంతే మనం. నెక్స్ట్ వచ్చి కోదండరామాలయానికి వచ్చామండి. మనకి పద్మావతి అమ్మవారి గుడి దగ్గర, గోవిందరాజుల గుడి దగ్గర కొద్దిగా రష్ ఉంటుంది, కానీ మిగతా 3 గుళ్ళు మట్టికి చాలా ఫ్రీగా ఖాళీగా ఉన్నాయండి. ఈ గోవిందరాజుల గుడి దగ్గర మట్టికి ఆల్మోస్ట్ 1.5 అవర్ దాకా పట్టేసింది. దర్శనానికి చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడైతే. నాకు లోపలికి వెళ్ళి దర్శనం క్యూ లైన్లో నిలబడేదాకా తెలియలేదు, కానీ దర్శనానికి 20 రూపీస్ టికెట్ తీసుకుంటే డైరెక్ట్గా 10 నిమిషాల్లో అయిపోతుంది దర్శనం. మనకి దశావతారం మూవీ క్లైమాక్స్లో చూపించినట్టు 2005 సునామీకి చెన్నై బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన గోవిందరాజులు విగ్రహం ఇక్కడ ఎదురుగా ఉన్న కోనేరులో ఉంది. మేమైతే ఇక్కడికి వచ్చేసరికి రాత్రి అయిపోవడంతో చీకట్లో సరిగ్గా కనపడలేదు. ఇది తిరుపతి డే 1 ట్రిప్ అండి మాది. అన్నీ చూసుకుని రాత్రికి రిలాక్స్ అవుతుందంటే సడన్ గా మిడ్ నైట్ లో అరుచుకుంటున్నట్టు సౌండ్లు వినపడి బయటికి ఏంటా అని వచ్చి చూస్తే దర్శనానికి SSD టోకెన్ల కోసం పరుగులండి, మామూలుగా లేదు అసలు. అలా చూసిన తర్వాత ఇంకా నాకు నిద్ర పట్టలేదండి అసలు. మేము కూడా ఉదయం 3 గంటలకు లేచి రెడీ అయ్యి 4 గంటలకల్లా శ్రీవారి మెట్టికి వెళ్ళడానికి బయలుదేరామండి. అయితే 5 కిలోమీటర్ల యువతలే మొత్తం వెహికల్స్ అన్ని ఆపేశారు. 5:30 దగ్గర నుండి అలౌ చేస్తారంట. తిరుపతిలో టెంపుల్స్ అన్ని తిప్పిన ఆటో అతన్నే మార్నింగ్ రమ్మని చెప్పాం. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు 20 కిలోమీటర్ల పైనే ఉందండి. 900 తీసుకున్నాడు. మార్నింగ్ 6 నుంచి ఇక్కడ మేము వెళ్ళిన రోజు అయితే 2000 ఇచ్చారు. ఆ ప్లానింగ్ సడన్ గా కావడం వల్ల అసలు ఏ టికెట్లు బుక్ చేసుకోలేదండి. అప్పటికప్పుడు 1 డే బిఫోర్ దొరికితే బుక్ చేశాను. ట్రైన్ 1 డే బిఫోర్ బుక్ చేసిందే, తిరుపతిలో రూమ్ కూడా 1 డే బిఫోర్ బుక్ చేసిందే. ఏంటో లక్కీగా అలా కుదిరేసింది. మనకి శ్రీవారి దర్శనానికి 300 రూపాయల టికెట్ లేకపోతే కంపల్సరీ SSD టోకెన్ కానీ దివ్య దర్శనం టోకెన్ కానీ కంపల్సరీ తీసుకోవాలండి. లేకపోతే దర్శనానికి 24 గంటలు పట్టినా 30 గంటలు పట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు. SSD టోకెన్స్ అంటే మీకు రాత్రి చూపించాను కదా లైవ్, వాళ్ళు SSD టోకెన్ తీసుకునే వాళ్ళే. మేము వచ్చినప్పుడు SSD టోకెన్స్ 15,000 ఇచ్చారు ఆ రోజున. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఇలా 3 చోట్ల ఇస్తారండి SSD టోకెన్స్. అవి తీసుకుని మన ఓన్ వెహికల్ అయినా బస్సులో అయినా పైకి వెళ్ళిపోయి దర్శనానికి దాంట్లో ఇచ్చిన స్లాట్ ప్రకారం 1 అవర్ బిఫోర్ మాత్రమే క్యూ లైన్లోకి అలౌట్ చేస్తారు. మాకైతే మన దారి రహదారి కదా, లగేజు మనం ఎక్కడైతే దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటామో ఆ కింద లగేజ్ మొత్తం ఇచ్చేసేసి
మన రహదారిలో నడుచుకుంటా బయలుదేరామండి. మనం నడుచుకుంటా తిరుమలకి 2 మార్గాల్లో వెళ్ళొచ్చు. తిరుపతి నుంచి శ్రీవారిమెట్టు ఒక మార్గం అయితే, అలిపిరి తిరుపతికి చాలా దగ్గరలో ఉన్న మార్గం అండి. అలిపిరి కాకపోతే 9 కిలోమీటర్లు ఉంటుంది నడక మార్గం. ఈ శ్రీవారిమెట్టు 2.8 అప్రాక్సిమేట్లీ 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇంతకుముందు 2 సార్లు వచ్చినప్పుడు నేను అలిపిరి మార్గం గుండా నడిచి వెళ్ళానండి. చాలా బాగుంది అదైతే. ఇప్పుడు ఫస్ట్ టైం శ్రీవారి మెట్టు దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. శ్రీవారి మెట్టు దగ్గర మాత్రమే రీసెంట్గా ఈ దివ్య దర్శనం టికెట్లు ప్రారంభించారండి. నడిచెళ్లే వాళ్ళకి తొందరగా దర్శనం అవడానికి. ఈ టికెట్ని కంపల్సరీ మనం నడుచుకుంటూ వెళ్ళి 1200 మెట్టు దగ్గర స్కాన్ చేయించాలండి. ఇవి మొత్తం మెట్లు 2388 మెట్లు. కరెక్ట్గా సగం ఎక్కిన తర్వాత ఆ టోకెన్లు అయితే స్కాన్ చేయించాలండి. చూసారా పాము మేల్కిల్లాగా ఎలా కనిపిస్తుందో మనం నడిచిందంతా. అప్పుడే సగం ఎక్కేసామా అనిపిస్తుంది. అలిపిరి మార్గం గుండా అయితే ఇలాంటి దివ్య దర్శనం టోకెన్లు ఏమి ఇప్పుడైతే ఇవ్వట్లేదు, ఫ్యూచర్లో ఏమన్నా ఇస్తారేమో. మనం కరెక్ట్గా సగం ఎక్కాక మిగతా సగం మెట్లు మట్టికి బాగా నిలువెక్కుడు ఉంటుందండి. ఫస్ట్ సగం మట్టికి చాలా ఈజీగా ఉందనుకుంటాం, కానీ తర్వాత సగం మట్టికి 10 మెట్లు ఎక్కేదోడికి అలిసిపోతాం బాగా. ఫైనల్గా మేమైతే మొత్తం కంప్లీట్ చేసుకున్నామండి. కేవలం 2.5 అవర్స్ అలా పట్టింది మాకైతే. శ్రీవారి మెట్టు మార్గం కూడా చాలా బాగుందండి. ఫుల్ గ్రీనరీగా, అసలు మాకు ఎక్కినట్టే తెలియలేదు. ప్రకృతిని ఆస్వాదిస్తూ శ్రీవారి నామస్మరణను స్మరించుకుంటూ గోవిందా గోవిందా అనుకుంటూ అసలు అప్పుడే ఎక్కేసామా అనిపించింది. లెక్కంగానే పక్కనే ఉన్న కౌంటర్లో బ్యాగులు తీసుకుని మనం ఎక్కేసరికి బ్యాగులు వచ్చేస్తాయి. మేమైతే బ్యాగులు కలెక్ట్ చేసుకుని బయలుదేరామండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్, మనం ఈ శ్రీవారి మెట్టు మార్గం గుండా వస్తే మధ్యలో తినడానికి ఏమీ అవైలబుల్లో ఉండవండి. అక్కడక్కడ ఓన్లీ తాగడానికి ట్యాప్ వాటర్ మట్టికే ఉంది. సో కంపల్సరీ మీరు ఏదైనా తింటా క్యారీ చేసుకునే వెళ్ళండి. మీకు రూమ్స్ విషయంలో అయినా దివ్య దర్శనం టోకెన్స్ విషయంలో అయినా ఏమాత్రం డౌట్ ఉన్నా ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా షార్ట్స్ రూపంలో సపరేట్ వీడియోలు చేశాను, చూసేయండి. పైకి వచ్చేసాక అమ్మయ్య రిలాక్స్ అయిపోదాం అంటే కుదరదు. ఇప్పుడు మనకైతే రూమ్ లేదు. వెంటనే తిరుమలలో ఉన్న రూమ్స్ అన్ని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అలొకేట్ చేస్తారు. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్లో నిలబడి మన ఆధార్ కార్డు చూపించి టోకెన్ తీసుకున్న తర్వాత ఆ టోకెన్లో ఉన్న సీరియల్ నెంబర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఈ పక్కనే కనిపించే మిషన్లో ఆ టోకెన్ని స్కాన్ చేస్తే ఆ రూమ్ డీటెయిల్స్ వస్తాయండి. లేదంటే మనకి మెసేజ్ కూడా వస్తుంది. ఒక్కోసారి మెసేజ్ రావడం లేట్ అయ్యిద్ది. మాకైతే టోకెన్ తీసుకున్న 3 గంటలకు కానీ రూమ్ ఎలకేట్ అవ్వలేదు. అంటే ఆ రోజు ఉన్న రష్ను బట్టి, రూమ్లో ఉన్న ఖాళీని బట్టి ఎలకేట్ అవుతూ ఉంటాయండి. ఒక్కోసారి ఖాళీగా ఉంటే 15 నిమిషాలకు కూడా ఎలకేట్ అయిపోద్ది. 3 రకాలుగా ఉంటాయి ఇక్కడ రూమ్లు, 50, 100, 1000 రూపాయలు. మేము వెళ్ళేసరికి 1000 రూపాయల రూమ్ అయిపోవడంతో 100 రూపాయలు తీసుకున్నాం. 100 రూపాయలదైనా చాలా బాగుంది రూమ్ అయితే. సిఆర్ఓ ఆఫీస్ ఉన్న సుదర్శన్ కాంప్లెక్స్ లోనే మాకు రూమ్ ఎలకేట్ అయింది. వెంటనే బ్యాగులు రూమ్ లో పడి రిలాక్స్ అయ్యి తిరుమల మాడవీధుల్లోకి వచ్చామండి. మనం తిరుపతి వచ్చామంటే ప్రశాంతంగా ఒక 3 రోజులైనా కనీసం ప్లాన్ చేసుకోవాలండి. అందులో ఒక్క పూటైనా ఈ మాడవీధుల్లో స్పెండ్ చేయాలండి. ఎందుకంటే అంత ప్రశాంతత ఉంటుంది ఇక్కడ మట్టికి. చాలా పీస్ఫుల్గా ఈవినింగ్ టైంలో మట్టికి కూల్గా ఆ గోవిందనామ స్మరణలతో మోగుతూ ఉంటుంది ఇక్కడ మట్టికి. ఒక్క ఈవినింగ్ అస్సలు మిస్ అవ్వద్దండి. తిరుమలలో ఉన్న కోనేరు ఇదే. చూసారా నీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఎప్పటికప్పుడు పోయే నీరు పోతా ఉంటుంది, వచ్చే నీరు ఫ్రెష్ వాటర్ పడతా ఉంటారు. ఇక్కడ నుండి చూస్తే ఆ 3వ గోపురం, బంగారపు గోపురం, శ్రీనివాసుడు కొలువై ఉన్న గోపురం మనకి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో చూసారా. 9 గంటలకు మా దర్శనం కంప్లీట్ చేసుకుని డే 3లోకి వచ్చామండి. వెనకమాల ఉన్నాయి వలక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు. ఇవి ఎప్పటి నుంచి అవైలబుల్ లోకి వచ్చినాయో కానీ తిరుమల నుంచి తిరుపతి, తిరుపతి నుంచి తిరుమల అవైలబుల్ లో ఉన్నాయి. రాత్రి దర్శనం కూడా చాలా బాగా అయింది. మాకైతే ఒక మధురానుభూతినిచ్చింది. ఈ రోజు మొత్తం తిరుమలలో ఉన్న ప్లేసులన్నీ మాక్సిమం ఎంత వీలైతే అన్ని విజిట్ చేద్దాం పదండి. మొదటైతే బస్సులో బయలుదేరి పాపనాశనంకి వచ్చాం. మనకి తిరుమలలో ఉన్న అన్ని ప్లేసులకి తిరగడానికి బస్కి 1 డే పాస్ అయితే ఉంది. 120 రూపీస్ పడద్ది. ఇదైతే ఈవినింగ్ 6 వరకు మన ఓపిక అండి. ఇంకా ఎటు నుండి ఎటైనా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం ఆకాశగంగా తీర్థం దగ్గరికి వచ్చాం. జపాలి తీర్థం, ఆకాశగంగా, పాపనాశనం ఈ 3 ఒకే రూట్ లో ఉంటాయి. శ్రీవారి పాదాలు, శిలాతోరణం ఇవి 2 ఒక రూట్ లో. ఈ ప్లేసుల్లో ఎక్కడికి వెళ్ళినా కోతుల మట్టి కామన్ గా ఉంటాయి. ఆకాశగంగా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నిరంతరం 365 రోజులు కొండరాయి నుంచి ఎప్పుడు నీళ్లు చిమురుస్తూ దార కింద వస్తానే ఉంటాయండి. వాటర్ కూడా చాలా టేస్టీగా, చెప్పాలంటే మినరల్ వాటర్ కూడా సరిపోవు, అంత టేస్టీగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే న్యాచురల్ మినరల్స్ అనాలి. ఎక్కడి నుండి వస్తున్నాయో, ఎలా వస్తున్నాయో ఇప్పుడు వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. నిజంగా తిరుమల కొండ మీద అడుగడుగున ఆశ్చర్యమే అనే చెప్పాలి. ఇంకా మనకు తెలియని అద్భుతాలు ఎన్నో దాగున్నాయి. ఈ వాటర్ చూసారా ఎంత దార కింద వస్తున్నాయో. ఇంకా వర్షాలు కూడా చెప్పాలంటే అసలు మొదలవలేదనే అనాలి. అయినా సరే ఎంత పెద్ద దార వస్తుందో చూసారా. వాటర్ అలా బాటిల్లో పట్టుకుని గుండె మీద పోసుకుంటే ఉంటుందే, అబ్బా అలా స్ట్రెస్ అంతా దిగిపోతున్నట్టు అనిపించింది. ఇంకా ఇప్పుడు బయలుదేరి
జపాలి హనుమాన్ మందిరంకి వచ్చామండి. జపాలి తీర్థం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాకు వచ్చిన అభిప్రాయం అయితే తిరుమల తిరుపతి ట్రిప్పులో మొత్తంలో కల్లా హైలైట్ ఈ జపాలి తీర్థం అనే చెప్తానండి. నేను ఇన్నిసార్లు తిరుపతి వచ్చాను కానీ ఎప్పుడూ ఇక్కడికి రాలేదు, మొదటిసారి వస్తున్నాను. నిజంగా ఎంత బాగుందంటే ఇంకా అర్థం చేసుకోండి. తిరుమల తిరుపతిలో నేను ఇన్ని చూశాను, ఇది ఇంత హైలైట్ అని ఎందుకు చెప్తున్నానంటే అంత నచ్చిందండి నాకైతే. దీని గురించి ఇలా మాట్లాడుకోవడం కాదండి, స్పెషల్గా కంప్లీట్ వీడియో చేశాను, అది ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మధ్యాహ్నం వేంగమామ అన్నదాన సత్రానికి తిందామని వచ్చాం కానీ బాగా రష్ ఉందండి. బయట తినేసి మా విహారయాత్ర అయితే కంటిన్యూ చేసాం. ఈ అడవి కూడా చూసారా, సర్రన వచ్చారో జుమ్మని తిందరో తుర్రు మందరో అన్నట్టుంది. ఇప్పుడైతే మనం బయలుదేరి శ్రీవారి పాదాలకు వచ్చామండి. శ్రీవారి పాదాల దగ్గర నుండి మనం తిరుమల చూసారా ఎంత కిందకుందో. తిరుమలలో మనకి శ్రీవారి పాదాలేనండి అత్యంత ఎత్తులో ఉన్నాయి. మొదట శ్రీవారు ఇక్కడే పాదం మోపారని ప్రసిద్ధి. ఉదయం అయితే ఇక్కడికి మేఘాల కిందకు వచ్చి అసలు భలే ఉంటుంది. నెక్స్ట్ మనం బయలుదేరి లాస్ట్ది ఇంకా శిలాతోరణానికి వెళ్తున్నామండి. ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్. దీని చరిత్ర 250 కోట్ల సంవత్సరాల క్రితమే ఇది తయారైందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారండి. దీని పొడవు 25 అడుగులు, ఎత్తు 10 అడుగులండి. చూస్తుంటే ఎవరో ఇది చెక్కినట్టు ఒక్కొక్క రాయి ఒక్కొక్క రూపంతో ఉంటుందండి, కానీ ఇది చాలా సహజసిద్ధంగా ఏర్పడిందంట. ఈ ఫ్రెండ్స్ మన ఈ తిరుమల ట్రిప్ 3 రోజుల ట్రిప్ మాకైతే ఒక మంచి మధురానుభూతినిచ్చిందనే చెప్పాలి. రాత్రి 9:10 నిమిషాలకే తిరుపతి నుంచి హంసఫర్ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. వందే భారత్ తర్వాత ఇదే ఫాస్టెస్ట్ ట్రైన్. మొత్తం ట్రైన్ అంతా ఏసీ కోచ్లే, కాకపోతే మనకి ఇది డైలీ ఉండదండి బండి. ఒకసారి చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోండి దాన్ని బట్టి. దీంట్లో కూడా టికెట్స్ మ్యాక్సిమం దొరుకుతాయండి 1 డే బిఫోర్ అయితే. టికెట్ ప్రైస్ వచ్చేసి సికింద్రాబాద్ వరకు 1300 పడిందండి. మార్నింగ్ 8:30కి సికింద్రాబాద్లో దింపేసింది. ఈ వీడియోతో నేను కూడా మిమ్మల్ని కొంతసేపు తిరుపతి తీసుకెళ్ళానని అనుకుంటున్నాను. ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రతిదీ డీటెయిల్డ్గా సపరేట్గా షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేశానండి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేసి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.